సో గాయస్ ఈరోజు అయితే మన దగ్గర డ్యూక్ 250 2021 మోడలు BS6 250cc ఇంజన్ ఇది. ఈరోజు మనము ఈ డ్యూక్ 250 గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడదాము. మెయిన్గా దీని గురించి అడ్వాంటేజెస్ గురించి వస్తే మెయిన్ నాకు పర్సనల్గా అయితే దీని సస్పెన్షన్ అయితే చాలా పర్సనల్గా నాకు బాగా ఇష్టము. ఎందుకంటే ఇది ఫ్రీగా యాక్షన్ ఉంటుంది. బాగా మనం ఎక్కడ తీసుకోపోయినా మనకైతే జర్క్ అయితే ఎప్పుడు రాలేదు. నాకైతే పర్సనల్గా ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇంకా వెనకాల సస్పెన్షన్ ఇంకా ముందరిది కూడా సేమ్, అది ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ వెళ్ళి ఉంటుంది దీనికంటే. అది ముందరి ఫ్రంట్ సస్పెన్షన్ ఇంకా బాగా ఫ్రీగా ఉంటుంది. దాని తర్వాత ఈ సీసీలో 250cc బెస్ట్ పర్ఫార్మెన్స్ బైక్ అంటే మనము డ్యూక్ 250 అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది KTM ఇంజన్ కాబట్టి ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, మ్యాక్స్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. పికప్ కానీ ఆ స్పీడ్ కానీ ఆ గేరు పర్ఫెక్ట్ గేర్స్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది బైకు. పికప్ మనం పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే మనకి ఏ ప్రాబ్లము రాదు గైస్. డ్యూక్ అంటే పవర్, యాక్సిడెంట్ అవుతాయి, అవంతా ఏం లేదు. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి, మనము దాన్ని కంట్రోల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా అడ్వాంటేజెస్లోకి వస్తే బ్రేకింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది గైస్. ఆ డిస్క్ అయితే చాలా పెద్దది, ఫ్రంట్ డిస్క్ కాబట్టి అది మనం బ్రేక్ వేసిన వెంటనే క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. బైక్ అయితే ఎంత స్పీడ్లో ఉన్నా 100లో ఉన్నా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇంకోటి అడ్వాంటేజెస్లోకి వస్తే మనకి దీంట్లో మోడ్ ఉంటుంది గైస్. రోడ్ మోడ్ ఒకటి ఉంటుంది, సూపర్ మోటో మోడ్ ఒకటి ఉంటుంది. సూపర్ మోటో మోడ్ అంటే మనము ఏదైనా స్టంట్స్ పర్ఫామ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మనకు బాగా ఇది ఉంటుంది, దీంట్లో గ్రిప్ బాగుంటుంది. ఇంకా రోడ్ మోడ్ అంటే మనకి ABS ఉంటుంది, అదైతే సేఫ్ మోడ్ అనుకోవాలి. ABS ఉంటుంది కాబట్టి మనకు సేఫే. ఇంకా ఈ టైర్స్ గైస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఇవి. మనకు రోడ్ గ్రిప్ చాలా బాగుంటుంది. మనము ఎంట్లో ఏ కండిషన్లో బైక్ డ్రైవ్ చేసినా కూడా మనకు రోడ్ గ్రిప్ బాగుంటుంది. బ్యాక్ టైరు ఇంకా ఫ్రంట్ టైర్ కూడా అదే సైజే, కొద్దిగా పెద్ద. 2 టైర్లు వేరే బైక్స్తో కంపేర్ చేస్తే మనకు పెద్ద టైర్లు. ఇంకా సీటింగ్ అయితే మనకు RC అయితే హార్డ్ ఉంటుంది, డ్యూక్ అయితే సీటింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ చాలా పెద్దది. ఒకసారి ఫిల్ చేపిస్తే మళ్ళీ మనం కొద్దిగా టైం తీసుకోవచ్చు, దాని గురించి ఏం ఆలోచన లేకుండా. ఇంకా ఇది మైలేజ్ తక్కువ వస్తుందంటే అది డిసడ్వాంటేజ్ కింద అయితే చెప్పుకోకూడదు. 250cc కాబట్టి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. పవర్ ఉండాలా, మనం ఎప్పుడు డిగ్రేడ్ అవ్వకూడదు బైక్ తీసుకున్నందుకంటే. మనం మైలేజ్ గురించి అయితే అది ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవద్దండి. మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 2,80,000 పడుతుంది. 2,80,000 పెట్టి ఇది వర్త్ అంటే డెఫినెట్లీ వర్తే. ఎందుకంటే మన KTM కాబట్టి మనకు వెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా 2,80,000 అంటే వాడు ప్రతి ఫీచర్ అయితే ఉంది గైస్. దీంట్లో ఫీచర్ లేదు అని మనమైతే ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వము. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే TFT డిస్ప్లే ఇచ్చింటే ఇంకా అదొక్కటి కొద్దిగా బాగుండేది. ఇది వేరేది ఇచ్చినాడు కాబట్టి ఇంకా మనము ఇప్పుడు మోడల్ అయితే చేంజ్ అయిపోయింది గైస్. ఇప్పుడు మోడల్ వేరే మోడల్ వస్తుంది కాబట్టి అది మనం లేదు. ఇది ఇంకా పర్సనల్గా నాకైతే కలర్ బాగా ఇష్టము. కలర్ కూడా బాగుంది, కలర్ థీమ్ కూడా మనకి ఎక్కడున్నా కూడా నీట్గా ఐడెంటిఫై చేయొచ్చు బైక్. ఇంకా ఇది మనకి సింగిల్ సిలిండర్లో ఆ పర్ఫార్మెన్స్ అంటే మనము దాంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. పర్ఫార్మెన్స్లో మాత్రం డ్యూక్ 250 ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు గైస్. అది నా పర్సనల్గా నేను చెప్పడము. ఇంకా నాకు మెయిన్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగా నచ్చింది. మనం ఎక్కడ తీసుకుపోయినా కూడా సింపుల్గా హ్యాండ్లింగ్ చేసుకొని పోవచ్చు బైక్. ఇట్లా ఎప్పుడు కష్టం అనిపించేది అయితే ఎప్పుడు డ్యూక్ అయితే మనకు కష్టం అనిపించేది ఎప్పుడు తోలాలన్నా. ఇంకా ఇది కూలెంట్ ఆయిల్తో వస్తుంది కాబట్టి ఫాస్ట్ కూల్ అయిపోతుంది. హీట్ అయ్యేది కూడా ఫాస్ట్గానే హీట్ అవుతుంది, కానీ కూలింగ్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే కూలెంట్ కదా, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఇది, అందుకని కొద్దిగా ఫాస్ట్ కూల్ అవుతుంది, ఫాస్ట్ కూడా హీట్ అవుతుంది. ఇంకా మనకి ఇవి స్విచ్చెస్ కానీ లైట్స్ కానీ ప్రతిదీ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. హారన్ అయితే బాగా వస్తుంది. ఈ బైక్లో సౌండ్ మనమేం మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇంక స్విచ్చెస్ మొత్తం ఈ ముందర కాక్పిట్ మొత్తం చాలా బాగుంటుంది. సో గైస్ అడ్వాంటేజెస్ అయితే అవి. ఇంకా డిసడ్వాంటేజెస్ కిందకి వస్తే మెయిన్ డిసప్పాయింటేజ్ ఎవరికైనా ఈ డ్యూక్ 250 పెట్టుకున్నాడు ఎవడైనా అది డిసప్పాయింట్ అవుతాడు కదా. అది కింద గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఇద్దరున్నారంటే గట్టిగా సౌండ్ వచ్చి తగులుతుంది, ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిపోయినట్టు. అది పెద్ద డిసప్పాయింట్మెంట్. అది అంత ప్రైస్ పెట్టి మనం అంత బైక్ మీద ఆశలు పెట్టుకొని అన్నట్లు తగులుతూ ఉంటే నేనైతే చెప్పుకోలేను గైస్. అది మెయిన్ నాకు డిసప్పాయింట్.
ఇంకా డిసప్పాయింట్ అంటే అదొకటి. ఇది డిస్ప్లే అంత ప్రైస్ పెట్టి వాడు ఇంత చిన్న డిస్ప్లే ఇస్తే అది నేను ఇంకేం చెప్తాం గైస్, అదొకటి. ఇంకా రేడియేటర్ ఫ్యాన్ గైస్, ఎంత మెల్లగన్నా పో అది దాని పాటికి అదే హీట్ అయిపోతుంది, దాని పాటికి అదే కూల్ అయిపోతుంది. రేడియేటర్ ఫ్యాన్ మాత్రం పక్కా ఆన్ గైస్. ఓ 20 కిలోమీటర్స్ పోయినామంటే 100% అది రేడియేటర్ ఫ్యాన్ ఆన్ కానీ ఇంటికైతే రాము తిరిగి. అదొకటి.